Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ముంబై ఇండియన్స్తో ఆదివారం జరిగిన పోర్లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఆడిన తీరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలోనే పెద్ద చర్చకు దారితీసింది. ఒకప్పుడు పరుగులు వరద పారించిన విరాట్ ఈ మ్యాచ్లో మాత్రం ముంబై బౌలర్ల వ్యూహాల ముందు కాస్త నెమ్మదించాడు. ఆరంభంలో 11 బంతుల్లో 20 పరుగులు చేసి జోరు చూపిన కోహ్లీ ఆ తర్వాత పిచ్ పరిస్థితులు, బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. చివరికి 37 బంతుల్లో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆయన స్ట్రైక్ రేట్ 131గా నమోదైంది. మరోవైపు రజత్ పటిదార్ కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు చేస్తూ 4లు 6లతో విరుచుకుపడ్డాడు. ఈ పరిస్థితి చూసిన కామెంటరీ బాక్స్లోని సైమన్ డౌల్ కోహ్లీని రిటైర్డ్ అవుట్ చేసి టీమ్ డేవిడ్ వంటి దూకుడుగా ఆడే హిట్టర్ను పంపాల్సిందిగా ఆర్సీబీ యాజమాన్యానికి సూచించి సంచలనం సృష్టించాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక బ్యాటర్ గాయపడకుండానే వ్యూహాత్మక కారణాల వల్ల స్వచ్ఛందంగా పెవిలియన్కు వెళ్ళడాన్ని రిటైర్డ్ అవుట్ అంటారు. ఇలా వెళ్ళిన బ్యాటర్ మళ్ళీ ఆ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడానికి వీలుండదు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో రన్ రేట్ వేగంగా పెరగాలని ఆశిస్తున్న జట్లు స్లోగా ఆడుతున్న ఆటగాడిని వెనక్కి పిలిచి హిట్టర్లను పంపడం ఒక వ్యూహంగా మార్చుకుంటున్నాయి. ఇటీవల జరిగిన మ్యాచ్లలో కూడా ఇటువంటి మార్పులు జరిగాయి. ఇది కొన్ని జట్లకు బాగా కలిసి వచ్చింది. అయితే విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాడిని ఇలా పిలవడం ఆయన్ను అవమానించడమేనని చాలా మంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 2024 నుంచి విరాట్ తన స్ట్రైక్ రేట్ను గణనీయంగా మెరుగుపరుచుకున్న ఆదివారం నాటి ఇన్నింగ్స్ మాత్రం మళ్ళీ పాత రోజులను గుర్తు చేసింది. కోహ్లీ ఐపీఎల్ కెరీర్లో ఎప్పుడు రిటైర్డ్ అవుట్ కాలేదు. కానీ సైమన్ డౌల్ మాత్రం పటిదార్ కోహ్లీకి ఒక మెసేజ్ పంపాలి, నువ్వు వేగం పెంచు లేదంటే మేము నిన్ను సపోర్ట్ చేస్తామని చెప్పాలి అంటూ లైవ్ కామెంటరీలోనే చేసిన వ్యాఖ్యలు క్రికెట్ సర్కిల్స్లో ఇప్పుడు వేడిని పుట్టిస్తున్నాయి. నిజంగానే టీ20 క్రికెట్లో ఫలితాల కోసం దిగ్గజ ఆటగాళ్లను సైతం ఇలా పక్కన పెట్టే రోజులు వచ్చేసాయన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా కోహ్లీ వంటి ఆటగాడిపై ఇలాంటి వ్యాఖ్యలు రావడం మాత్రం క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.